నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు నవరత్నాలతో పాటు సూపర్ 6 ను అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తి అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వ విధానాలకు నిరసనగా అనంతసాగరంలో వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన చేసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను దగ్ధం చేశారు। ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజివేముల పిచ్చిరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు పెయ్యల సంపూర్ణమ్మ, సీనియర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। చంద్రబాబు ఎన్నిపోటికి చంద్రబాబు ఎన్నిపోటికి చంద్రబాబు ఎన్నిపోటికి చంద్రబాబు ఎన్నిపోటికి వదిలాలి వదిలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలాలి వదిలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ఎన్నిపోటికి చంద్రబాబు ఎన్నిపోటికి చంద్రబాబు ఎన్నిపోటికి చంద్రబాబు ఎన్నిపోటికి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే చంద్రబాబు చంద్రబాబు కాపాత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం చంద్రబాబు ఓటమి ప్రభుత్వం నిరంకుశ పరిపాలన ప్రభుత్వం నిరంకుశ పరిపాలన డౌన్ చంద్రబాబు డౌన్ చంద్రబాబు ఓటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరి ప్రభుత్వం నిరంకుశ వైఖరి ఎన్నుకోట కార్యక్రమం చెప్పినట్టుగానే చేసి చూపించిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రజల్ని మట్టిపెట్టి ఓటకు వాగ్దానాలతో మోసపూరిత మాటలతో నవరత్నాలు ఇస్తూ ప్లస్ సూపర్ 6 అదనంగా ఇస్తానని మాయమాటలు చెప్పి ఈరోజు జూన్ 4కి కౌంటింగ్ అయిన దినం సరిగ్గా 2 ఏళ్ళు దానికి నిరసనగా ఈరోజు మా పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం విజయవంతం చేయడం వచ్చిన నాయకులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఆ సూపర్ 6 పథకాలు అంటే స్త్రీశక్తి పథకము 18 ఏళ్ళు నిన్న యువతికి నెలకు 1500 ఉంటున్న సంవత్సరానికి 18,000 2 ఏళ్లకు 35,000 ఎగ్గొట్టాడు। అట్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకు 50 ఏళ్ళు నిడతని పెన్షన్ ఇస్తానని అబద్ధం వాగ్దానం చేశాడు। ఆ 50 ఏళ్ళు ఈక బాగా కూడా 60 ఏళ్లకు వర్తించే పథకం కూడా కొత్త పెన్షన్ కూడా ఒకటి కూడా మంజూరు చేయకపోగా ఉన్న పాత పెన్షన్లు కూడా కోత విధించడం జరిగింది। ఇలాంటి మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రిని నమ్మి మోసపోయిన ప్రజలు 2 ఏళ్ళు కావుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది। అలాగే గ్యాస్ సిలిండర్లు 6 సిలిండర్లు 2 ఏళ్లకు రావాల్సి ఉంది, ఎంతమందికి వచ్చినాయో లేదో ఆ సబ్సిడీ తెలియకుండా ఉంది। ప్లస్ అమ్మఒడి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లవాడికి 15,000 ఇచ్చి స్కూల్ మెయింటెనెన్స్కి నాట్ ఉండేది కింద 2,000 కేటాయిస్తే ఇదే మంత్రివర్యులు లోకేష్ గారు నన్ను వాగ్దానం చేసి 2,000 ఎట్లా యువడబ్బా అకౌంట్లో పోయిందని మాట్లాడినాడు। అదే ఇప్పుడు 2,000 కాదు కదా, 4 అయినా 5 మంది అయినా 3 అయినా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పి ఈరోజు ఒక్కొక్కరికి 3,000 5,000 8,000 పడిన సందర్భాలు చాలా మంది ఉన్నాయి, పడినోళ్ళు కూడా వేల మంది ఉన్నారు। దీనికి ఏ సమాధానం చెప్తాడు మన మంత్రి లోకేష్ గారు? ఆయన విజ్ఞప్తిగా మేము వదిలేస్తున్నాము। అలాగే నిరుద్యోగ వృద్ధి చెప్పాడు, యువకునికి నెలకు 3,000 ఇస్తానని, ఇట్లా 2 సంవత్సరాలకి 72,000 కూడా ఎగ్గొట్టడం జరిగింది। ఏ ఒక్క సూపర్ 6 పథకాలు ఏ ఒకటి